అంటే గురుగారు ఇప్పుడు మన భారతదేశం మొత్తం హిందూ సనాతన ధర్మం పాటించే వాళ్ళు ఎక్కువ ఉన్నారుగా. సో పిల్లలకి చిన్నప్పటి నుండే నేర్పించడానికి పాఠ్య పుస్తకాల్లో కూడా హిస్టరీకి సంబంధించి వాళ్ళవి కాకుండా దేవుళ్ళకి సంబంధించిన స్టోరీస్ పెట్టచ్చు కదా గురుగారు, ఎందుకు పెట్టట్లేదంటారు? ఇదివరకు ఉండేయమ్మా. మేము చదువుకున్న రోజుల్లో రాముడు, కృష్ణుడు, తర్వాత మళ్ళీ ఏమిటంటే పాండవుల గురించి, పరిపాలన గురించి, మరి అప్పుడు ఆ రోజుల్లో అశోకుడు ఏ విధంగా చేశాడు, మరి రాజరాజ నరేంద్రుడు ఏ విధంగా చేశాడు, మరి యుగ పురుషులు ఉన్నారు. యుగ పురుషుడు మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఏ విధంగా చేశారు, మన రాష్ట్రానికి తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యొక్క ప్రకాశం పంతులు గారిని ఏ విధంగా చేశారు, ఇవన్నీ కూడా పాఠ్యపుస్తకాల్లో ఉండే మాకు అంత అద్భుతంగా ఉండే అవి. ఎప్పుడైతే మన మామూలుగా అనుకున్నాం సెకండరీ గ్రేడ్ టీచర్స్ వచ్చారు, నీకు అర్థం చేసుకోవచ్చు. సెకండరీ గ్రేడ్ అర్థమైందమ్మా నీకు? టీచర్స్ వచ్చారు. ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి మన టీచర్స్ పోస్టులు ఇచ్చారు. ఏంటి కొంచెం ట్రైబ్స్ ఏరియాలో కూడా కొంచెం అడవి ప్రాంతాల్లో కూడా ఇచ్చారు. అర్థమైందా? కింద ఉన్నవాడు కూడా పైకి రావాలి, లేనివాడు కూడా ఉన్నవాళ్ళు అవ్వాలి. వాళ్ళు కూడా అనుకున్నాం ఎస్సీ ఎస్టీలు కూడా అనుకున్నాం వాళ్ళు కూడా అనుకున్నాం జాబు తెచ్చుకోవాలి, వాళ్ళందరికీ జాబులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చాలామంది కూడా టీచర్స్ ఉద్యోగాలు, మరి పోలీసు ఉద్యోగాలు, ఇట్లాగే వివిధ శాఖల్లో ఉద్యోగాలు వాళ్ళు చేశారు. కానీ ఎక్కువగా ఈ సమాజం మీద ఎక్కువ ఏం పడిందంటే ఎప్పుడైతే ఈ యొక్క బైబిల్ చేత్తో పట్టుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే స్కూల్ టీచర్గా ప్రవర్తించాడో, స్కూల్ టీచర్గా ఎప్పుడైతే వెళ్ళాడో, ఇది బాగా గమనించమ్మా, బైబిల్ పట్టుకున్నటువంటి వ్యక్తి స్కూల్ టీచర్గా ఉద్యోగం ఎప్పుడైతే వచ్చిందో వాడు ధర్మం గురించి చెప్పడు, తత్వం గురించి చెప్పడు, తాత్పర్యం గురించి చెప్పడు, ఏమండి లెక్కల గురించి చెప్పడు, ఏం చెప్తాడు? వాక్యాల గురించి చెప్తాడు వాడు. అక్కడ చెడిపోయింది మొత్తం వ్యవస్థ అంతా. ఈ పాఠ్యపుస్తకాలు లేకపోవడం కారణం మెయిన్ రీజన్ ఫౌండేషను, మెయిన్ ఇంపార్టెంట్ ఫౌండేషన్లోనే వీళ్ళు పెట్టేస్తున్నారు వీళ్ళు. దానివల్ల ఇప్పుడు ఈ రోజున అది దెబ్బ అయిపోయింది. అది టీచర్స్ అంటే టీచర్ ట్రైనింగ్ తీసుకున్నాం. దేనికి తీసుకున్నాం టీచర్ ట్రైనింగ్? వాక్యాలు చెప్పడానికి, వాక్యాలు చెప్పడానికి కాదుగా. ఇప్పుడు నువ్వు ఈ దేశంలో ఉన్నావు, నువ్వు సపోజ్ నువ్వు అదర్ కంట్రీలో ఉన్నావు అనుకో, సపోజ్ ఏ అమెరికానో లేకపోతే ఏ లండన్లోనే ఉన్నారనుకోండి, ఏ ఆస్ట్రేలియా ఉన్నారు, ఇంగ్లీష్ మనం వాళ్ళు చెప్పుకోవచ్చు. వాళ్ళు అంత క్రిస్టియన్సే కాబట్టి వాళ్ళు బైబిల్ వాక్యాలు చెప్పుకోవచ్చు, దాంట్లో మనం చెప్పచ్చు. కానీ హిందూ దేశంలో వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? నువ్వు అక్కడ నీ పుస్తకం చేతికి ఇస్తే నువ్వు వాక్యాలు చెప్తున్నావు, నువ్వు చెప్పిన విధానం ఏదైనా కూడా అనుకుని వాళ్ళు అవలంబించట్లేదు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? ఎవడైనా సరే అనుకున్నా ఈ వాక్యం ఇది ఉందా అని. ఏంటంటే పాఠం చెప్తూ కూడా అనుకున్నాం వీళ్ళు చివరి క్వశ్చన్లోకి ఆ వాక్యాన్ని తీసుకెళ్తారు. వీళ్ళు పాఠం చెప్తూనే వాక్యాన్ని తీసుకెళ్తారు చివరి క్వశ్చన్లోకి. దీని మొత్తం సారాంశం ఈ వాక్యం నుంచి వస్తుందని చెప్పేసి వీడు అనుకుంటారు చదువుకునేవాడు. ఇక్కడ ధర్మం ఎక్కడుంది? ఇక్కడ ధర్మం గురించి చెప్పట్లేదు వీడు. ఇక్కడ సనాతనం గురించి ఏం చెప్పట్లేదు. ఇది పలానప్పుడు పుట్టబడిందో ఎవరికి తెలియదయా, లేదా ఈ సంస్కృతి ఈ రకంగా నడిచింది. మన సింధు నాగరికత నుంచి ఎక్కడి నుంచో సింధు నది ప్రవాహ ప్రాంతాల నుంచి మనంతా విస్తరింపజేసింది. ఇది వరకు మన పాఠ్య పుస్తకాల్లో ఉండేది, ఇప్పుడు లేదుగా. ఇప్పుడంతా ఇంగ్లీషే కదమ్మా. ఇంగ్లీష్ అయినప్పుడు వీడికి ఏమొస్తుంది చెప్పండిగా? వాడు సనాతన ధర్మం గురించి ఏం తెలుస్తుంది? భారతదేశం యొక్క గొప్పతనం గురించి ఏం తెలుస్తుంది? భరతమాత అంటున్నాం మనం. మరి భరతుడు అసలు వాస్తవానికైతే భరతుడి పేరు, ఈ భారతదేశానికి భరతుడి పేరు, భరతమాత మనం పిలుస్తున్నాం. ఈ భరతమాత గొప్పతనం తెలియాలంటే వాడికి ఏం తెలుస్తుంది చెప్పు ఒకసారి. నువ్వు చేసేటువంటి పనులు ప్రతి ఒక్కరు ఇంగ్లీషు కాదని అంటలేదు, ఉండాలి దేశంలో, అది కూడా ఒక పార్టీ కాదని అంటలేదు. కానీ పునాదిలో మనకి తెలుగులో పట్టలేకపోతే ఎట్లా? మన యొక్క భాష మనకు పట్టలేకపోతే ఎట్లా? మన ధర్మం మనం పాటించాలంటే మన ధర్మం మనకు తెలియాలి కదా. నువ్వు అమెరికా గొప్పతనం గురించి చెప్తున్నావు కానీ ఇండియా గొప్పతనం గురించి చెప్పట్లేదు కదా. నువ్వు స్కూల్లో అప్పుడు వీడియో నేర్చుకుంటే కాకపోతే ఇండియాలో ఏముంది కాదు, కూడా అమెరికాలో ఉందో మొత్తం అని చెప్పి అనుకుంటాడు.
ఇక్కడ ఇండియాలో ఏం లేదు, మొత్తం అంతా అమెరికాలో ఉంది, మొత్తం అంతా ఇంగ్లాండ్లో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, ఇక్కడ ఏం లేదులే గాడిదగుడ్డు. ఆ దేశాలకు తీసుకొచ్చి ఇక్కడికి చెప్తున్నది అధర్వణ వేదంలో. అధర్వణ వేదంలో ఉన్నటువంటి యొక్క గొప్ప 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 విజ్ఞాన శాస్త్రబద్ధమైనటువంటి యొక్క పుస్తకాలన్నీ తీసుకుని వీళ్ళు వెళ్ళిపోయారు, గ్రంథాలు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ గ్రంథాలు ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళు దాన్ని మళ్ళీ అదే రిపీట్ చేస్తూ మనకి మళ్ళీ అంటగడుతున్నారు. అవి ఈ పిచ్చి అన్నది తెలియట్లా, వాళ్ళకి తెలియదమ్మా. ఇప్పుడు ఆర్యభట్టు ఉన్నాడు, ఆర్యభట్టు నీడను బట్టి టైం కనిపెట్టాడు. ఇప్పుడు ఈ టైం ఎంత అయ్యేది, ఈ నీడను చూసి వెరీ గుడ్ 1 గంట అయిందండి. ఆర్యభట్టు టైం కనిపెట్టాడు, ఆర్యభట్టు లెక్కలు కనిపెట్టాడు, ఆర్యభట్టు. ఇలాంటి మా గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. ఆ గొప్పదనం ఏమి తీయట్లా వీళ్ళు. ఆ గ్రహం పేర్లు బలువు కనిపెట్టాడు, వాడు ఆకాశంలోకి వెళ్ళాడు, వాడు నీటిలోకి వెళ్ళాడు, వీడు సముద్రంలోకి వెళ్ళాడు. ఇవన్నీ అక్కడే తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు. ఇంకా మన ధర్మం ఎక్కడ నిలబడుతుందమ్మా?